మన అనకాపల్లి జిల్లా నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక 4 బైక్ అఫెన్సెస్ సంబంధించి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటీవల మన నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 4 అఫెన్సెస్ జరిగినాయండి. ఈ బైక్ అఫెన్సెస్, వీలర్ వెహికల్స్ అనమాట, అన్నీ కూడా పల్సర్ వెహికల్స్ అఫెన్సెస్ జరిగినాయి. దానికి సంబంధించి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన నాతవరం ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ ముద్దాయిల కోసం అని చెప్పేసి తిరగడం జరుగుతుంది. ఈలోగా ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేయగా ఈ వెదురుపల్లి జంక్షన్ దగ్గర ఒక బైక్ మీద వీళ్ళు ముద్దాయిలు వస్తూను వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగిందండి. అది మాతిరెడ్డి మనోజ్ అని చెప్పేసి, ఈయనది పెదగొల్లుకొండపేట విలేజ్ నాతవరం మండలం. ఈయన అట్లాగే ఈయన మీద ఒక పాత దొంగతనం కేసు ఒకటి ఉన్నదండి, బైక్ దొంగతనం కేసే. అట్లాగే కిర్లంపల్లి సుబ్రహ్మణ్య కిరణ్ అని చెప్పేసి, ఈయనది కోటనందూరు తుని మండలం డి పోలవరం గ్రామం. ఈయన మీద కూడా ఒక పాత కేసు ఒకటి ఉంది, వంతల కొండబాబు అని చెప్పేసి. ఈయనది కొత్తవాడ గ్రామం గూడెం మండలం అల్లూరు సీతారామరాజు. ఈయన మీద గార్దా కేసు ఉందండి. వీళ్ళు ఏంటంటే ప్లెయిన్ ఏరియాలో బైక్స్ దొంగతనం చేయడం, తీసుకొని వెళ్ళి ఏజెన్సీ ఇచ్చేయడం, ఏజెన్సీలో ఇచ్చి అక్కడి నుంచి గాంజా తీసుకొని రావడం, ఆ గాంజా తీసుకొచ్చి ప్లెయిన్ ఏరియాలో మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ విధంగా వ్యాపారాలు చేస్తున్నారనమాట. దాంతో ఈరోజు ఎస్ఐ గారు ఈ వెహికల్ చెకింగ్లో ఆ సిబ్బంది కూడాను, ఎస్ఐ గారితో పాటు మహేష్ అన్న హెడ్ కానిస్టేబుల్, గిరి, కిషోర్ అన్న కానిస్టేబుల్స్, వీళ్ళంతా కూడాను ఈ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వెహికల్స్ కూడా 4 వెహికల్స్ అండి. AP 39 ME 5480 పల్సర్ 125cc వెహికల్, అలాగే AP 40AA 7359 పల్సర్ 150cc, అట్లాగే AP 40AY 5578 పల్సర్ NS 200, AP 31BV 9670 పల్సర్ 180cc బళ్ళు పట్టుకోవడం జరిగింది. వీటితో పాటు ఇంకొక స్కూటీ కూడా ఒకటి పట్టుకోవడం జరిగిందండి. ఆ స్కూటీ ఎక్కడిదని వాళ్ళని క్వశ్చన్ చేస్తే అది హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనం చేశారని ఆల్రెడీ అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ మన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ముద్దాయిల దగ్గర నుంచి రికార్డ్ చేస్తున్నామో ఆ స్టేట్మెంట్ని వాళ్ళకి పంపించి ఆ కేసులో బైక్ వాళ్ళకి అప్పగించడం జరుగుతుందండి. ఈరోజు ఈ ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేయడంలో ఎస్ఐ గారు, సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. సుమారుగా వీటి విలువ ఈరోజు మనం రికవరీ చేసిన బైక్స్ విలువ ఒక 4,40,000 రూపీస్ వరకు ఉంటుంది. వీటిని ఇమీడియట్గా బైక్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కోర్టులో మెమోస్ ఫైల్ చేసి కోర్టు ద్వారా ఈ ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది.